అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ ఫీవర్ రైజ్ అవుతుంది. మరి ముఖ్యంగా రాజస్థాన్లో రాజకీయం రసవత్తరంగా ఉంది. గత 6 పర్యాయాలు గమనిస్తే ఇక్కడ ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదు. ఇదే ఇప్పుడు రాజస్థాన్ ప్రధాన పార్టీలో టెన్షన్ పెంచుతోంది. కాంగ్రెస్ చరిత్రను తిరగరాద్దామని ప్రయత్నిస్తుంటే బీజేపీ ఈసారి మాదే విజయం అనే ధీమాతో ఉంది. ఇంతకీ రాజస్థాన్ పొలిటికల్ పల్స్ ఎలా ఉంది? లెట్స్ ఫోకస్. దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు వస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. నవంబర్ 7 నుంచి నవంబర్ 30 మధ్య ఈ రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ సందడి చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో 2 దశల్లో, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇక హోరాహోరీగా జరగబోయే ఈ రాజకీయ యుద్ధంలో బీజేపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ సత్తాను చూపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరెవరికి ఎంత ప్రజాదరణ ఉంది, ఎక్కడ లోటుపాట్లను సరిచేసుకోవాలి అనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు నేతలు. రాబోయే లోక్సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు పెద్ద ఓటు బ్యాంకుగా పరిగణిస్తుండగా కేంద్ర స్థాయిలో 2 అతిపెద్ద పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఫలితాలు లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఖచ్చితంగా బలం చేకూరుస్తాయని ప్రధాన పార్టీలు 2 తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మిజోరాం, తెలంగాణ మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్లే ప్రధాన పోటీదారులుగా నిలవనున్నారు. ముఖ్యంగా రాజస్థాన్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన 15 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలే ప్రత్యర్థులుగా ఉన్నారు. గత చరిత్రను పరిశీలిస్తే రాజస్థాన్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తర్వాత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన చరిత్ర ఉంది. అందుకే ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా అలాగే జరుగుతాయనే అభిప్రాయం బలంగానే ఉంది. కానీ సర్వేలు మాత్రం దానికి భిన్నమైన నివేదికలు అందించాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత ధోరణిని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి అదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందా, కాంగ్రెస్ కొనసాగుతుందా అనే ఉత్కంఠ మరింత పెరిగింది. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ రాష్ట్రంలో జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 39.30% ఓట్లతో 100 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా 38.77% ఓట్లతో బీజేపీ కేవలం 73 సీట్లు మాత్రమే సాధించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ 2019లో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అదే ఇప్పుడు బీజేపీకి ఆశలు పెంచింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్లో అనుభవజ్ఞుడైన అశోక్ గెహ్లాట్ ప్రజాకర్షక సంక్షేమ పథకాల నేపథ్యంలో తన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. కాగా రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ కోసం తలపడుతున్న ఈ 2 పార్టీలకు అంతర్గత సమస్యలున్నాయి. సీఎం గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని నిలపడం కోసం కొత్త సంక్షేమ పథకాలు, సమర్థవంతమైన ప్రజాప్రస్థానం, అధికార వ్యతిరేకతను మట్టుబెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కార్యకర్తల్లో ఆశలు రేకెత్తించి ఒక విధంగా కాంగ్రెస్ను పాతాళం నుంచి పైకి లాగారు. 1998కు ముందు 2 పర్యాయాలు గద్దెనెక్కిన బీజేపీని ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టారు. తర్వాత బీజేపీ అధికారం చేపట్టిన 2008లో, తిరిగి 2018లో కాంగ్రెస్ చేతికి పగ్గాలందించారు. అయితే ఈ టర్మ్లో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. కానీ సీఎం గెహ్లాట్ తన రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలట్ మధ్య సంధి వల్ల ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్లో వర్గపోరు తగ్గుముఖం పట్టింది. అయితే అది పూర్తిగా తగ్గలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గెహ్లాట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఐక్యతా సంకేతాలు ప్రదర్శించినప్పటికీ పైలట్ను కాంగ్రెస్ హైకమాండ్ అని పిలవడం వల్ల గెహ్లాట్ తన మాటల తూటాలతో ఆ ప్రభావాన్ని తగ్గించారు. ప్రస్తుతమైతే ముఖ్యమంత్రి గెహ్లాట్కు అధికార వ్యతిరేకత లేనప్పటికీ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలపై ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రభావం చూపుతుందేమోననే భయం లేకపోలేదు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం పార్టీకి క్లిష్టంగా మారింది. కాగా సరైన సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కొత్త ముఖాలతో భర్తీ చేయడం ముఖ్యమంత్రి గెహ్లాట్ రాజకీయ నైపుణ్యానికి పరీక్షగా మారింది. అయితే దీనికంటే ముందు అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని గెహ్లాట్ తన ప్రతిష్టాత్మకమైన మెహంగాయి రాహత్ క్యాంపులు అంటే ద్రవ్యోల్బణ ఉపశమన శిబిరాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్లో ప్రారంభించారు. దాదాపు 1 నెలలో 3 కోట్ల గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. ఆహారం, గ్యాస్, విద్యుత్ మొదలైన వాటిపై ప్రయోజనాల్ని అందజేశారు. కొన్ని రోజుల క్రితం హెల్మెట్లు, యూనిఫామ్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి కార్మికులకి ఒకేసారి 5,000 చెల్లించనున్నట్టు ప్రకటించాడు.
అయితే గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు, అవినీతికి సంబంధించిన అంశాల్ని ఇప్పుడు బీజేపీ హైలైట్ చేస్తోంది. మరోవైపు గెహ్లాట్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అధికార వ్యతిరేకత, కక్ష సాధింపు, అవినీతి, శాంతి భద్రతల సమస్యల నుంచి లబ్ధి పొందాలని బీజేపీ భావించినప్పటికీ పార్టీలో సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. మాజీ సీఎం వసుంధరా రాజే సింధియాని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఆమెకు ప్రస్తుతం ప్రజాదరణ కరువైంది. పార్టీతో సంబంధం లేకుండా తన సొంత ఫాలోయింగ్ని కమాండ్ చేసే దృఢమైన నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే. అలాంటి ఆమెపైన ఆధారపడకుండా ఉండడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ ప్రకటించదని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. దానికి తోడు వసుంధరా రాజే సన్నిహితులకి ఇప్పటికే టికెట్ నిరాకరించారు. ఇక బీజేపీ ఇటీవల ప్రకటించిన 41 మంది అభ్యర్థుల్లో 7 సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుల్ని నిలబెట్టింది. దానిలోని పలువురు నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. వారిలో కొందరు పార్టీ నాయకత్వంలో తరతరాల పరివర్తన జరుగుతోందని బహిరంగంగానే చెప్పారు. ప్రధాని మోడీకున్న ప్రజాదరణ దృష్ట్యా ఈ గందరగోళం పెద్దగా ప్రభావం చూపదని పార్టీ భావిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో పార్టీలో తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి వసుంధరా రాజే బహిరంగ తిరుగుబాటుకు అడుగులు వేయడం లేదు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీని నడిపించే నాయకుడు దొరకట్లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. సీఎం సీటు కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. చాలా మంది రాష్ట్ర నాయకులే కాకుండా ఇందులో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాజస్థాన్లో ఒపీనియన్ పోల్స్ బీజేపీకి మరింత ఊరటిచ్చింది. 200 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ దాదాపు 127 నుంచి 137 నియోజకవర్గాలు గెలుచుకోవచ్చని ఏబీపీ సీ ఓటర్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 42% ఓట్లతో 59 నుంచి 69 స్థానాల్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. కాగా ఐఏఎన్ఎస్ పోల్ స్టార్ ఒపీనియన్ పోల్ 2023 ప్రకారం రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ 89 నుంచి 97 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా, కాంగ్రెస్ వరుసగా రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశారు. రాజస్థాన్ అంటేనే రంగులు, ఇసుక, కోటలు గుర్తొస్తాయి. అయితే అంతకు మించి ఇది రాజకీయ చదరంగానికి కూడా పేరొందిన భూమి. ఈ చదరంగంలో కులాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించడానికి 5,20,00,000 మంది ఓటర్లు పోలింగ్కు వెళ్లనుండగా ఏ సామాజిక వర్గం ఎటు మొగ్గుతుందో తెలియక పార్టీలన్నీ పరేషాన్ అవుతున్నాయి. రాజస్థాన్లో రాజకీయ సమీకరణలకు కులం ఒక శక్తివంతమైన సాధనంగా ఉంది. దాదాపు 11% ఓటింగ్ శాతంతో వ్యవసాయ సమాజమైన జాట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్లోని మొత్తం 200 సీట్లలో దాదాపు 40 సీట్లను ప్రభావితం చేసే కీలకమైన ఓటు బ్యాంక్ జాట్లది. రాజస్థాన్లో జరిగే ప్రతి ఎన్నికల్లో ఇది కీలకమైన అంశం. అయితే ఈసారి జాట్ ఓట్ల కోసం ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ పోటీతో పాటు హర్యానా నుండి హనుమాన్ బెనీవాల్, అతని రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఆర్ఎల్పీ, అలాగే జననాయక్ జనతా పార్టీ జేజేపీ ఉనికి జాట్ ఓట్ల కోసం పోటీ పడుతున్నాయి. ఇది రాజస్థాన్ పొలిటికల్ పోను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో జాట్ల సమీకరణ పెరిగింది. ఈసారి 50 మంది జాట్ ఎమ్మెల్యేలు రాజస్థాన్ అసెంబ్లీలోకి ప్రవేశించాలని కమ్యూనిటీ గ్రూపులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2018 ఎన్నికల్లో 37 మంది జాట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సంఖ్య ఇతర కులాల కంటే చాలా ఎక్కువ. కాగా రాబోయే ఎన్నికల్లో జాట్లు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం కోరుతున్నారు. చాలా మంది కమ్యూనిటీకి ముఖ్యమంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు. ఇటీవల జైపూర్లో జరిగిన జాట్ మహాకుంభ్లో అన్ని పార్టీల జాట్ నాయకులు హాజరై దీన్ని ప్రతిపాదించారు. లలో రాజస్థాన్లోని మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసి భూ సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటి నుండి జాట్ల వ్యవసాయ సమూహం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. నాదు రామ్ మిర్దా, రామ్ నివాస్ మిర్దా నుండి సిస్రామ్ ఓలా, పరస్రామ్ మదేర్నా వరకు కాంగ్రెస్లో జాట్ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అయితే ఏ జాట్ నాయకుడిని రాజస్థాన్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేయలేదని
సమాజంలోని చాలా మంది ముఖ్యంగా జాట్ యువకులు అసంతృప్తితో ఉన్నారు. వారికి ఓబీసీ హోదా కల్పించడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించడంతో కాంగ్రెస్ పట్ల ఉన్న అనుబంధం మారింది. 1999 లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన వాగ్దానం జాట్లకు ఓబీసీ కోటాలను అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది 1990ల చివరిలో సుదీర్ఘమైన జాట్ ఆందోళన తర్వాత జరిగింది. గెహ్లాట్ ప్రతిఘటించడంపై ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడింది. అందుకే జాట్ల వ్యతిరేకిగా ఇప్పటికీ గెహ్లాట్ నిలిచిపోయారు. 1998 అసెంబ్లీ ఎన్నికలలో అత్యధికంగా 156 స్థానాలకు దిగజారిన గెహ్లాట్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2003లో జరిగిన రాష్ట్ర ఎన్నికలలో ఘోర పరాజయానికి కాంగ్రెస్ క్షీణించడానికి జాట్ అంశం ప్రధాన కారణమైంది. కాబట్టి ఇప్పుడు జాట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ పెరిగింది. రాజస్థాన్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అధికార కాంగ్రెస్ కు ఇప్పుడు జాట్ల ఓటు కీలకం. 2020లో తిరుగుబాటు చేసినందుకు సచిన్ పైలట్ ను పదవి నుండి తొలగించిన తర్వాత షేకావతి ప్రాంతానికి చెందిన జాట్ నాయకుడు గోవింద్ సింగ్ దోతాస్రాను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెహ్లాట్ నిలబెట్టడానికి ఇదే కారణం. అయితే 1999 నాటి వాజ్పేయి ఇచ్చిన బహుమతిని మించి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే జాట్ కోడలుగా బీజేపీ ప్రతిష్టను పెంచింది. కానీ ఇప్పుడు బీజేపీ అధిష్టానం పక్కన పెట్టిన వసుంధరా రాజే జాట్లను ఆకర్షించడానికి భారీ ప్రయత్నం చేసే అవకాశం లేదు. ఉత్తర భారతదేశం అంతటా రైతుల ఆగ్రహానికి గురైన వ్యవసాయ చట్టాల దృష్ట్యా జాట్లతో బీజేపీ సమీకరణ సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు సతీష్ పునియాను రాష్ట్ర బీజేపీ చీఫ్ గా తొలగించడం, అతన్ని ప్రధాన సీఎం పోటీదారుగా భావించిన చాలా మంది జాట్లను నిరాశపరిచింది. అయితే జాట్ ఓటర్లను నిలుపుకోవడానికి బీజేపీ ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రముఖ జాట్ కుటుంబానికి చెందిన జ్యోతి మిర్ధాను చేర్చుకుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకోవడానికి మోడీ ప్రభుత్వం 6 రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. రైప్ సీడ్ ఆవాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాజస్థాన్ దేశంలోని గోధుమలను ఉత్పత్తి చేసే మొదటి 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఇలా రాజస్థాన్లో జాట్లపై పట్టు సాధించాలనే బీజేపీ ఎత్తులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ఇక హనుమాన్ బెనీవాల్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ ఆర్ఎల్పీ కూడా ఈ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. నాగౌర్ లోక్సభ సీటును బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలుపొందిన బెనీవాల్ వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీని వ్యతిరేకించారు. బెనీవాల్ ఆవేశం జాట్ యువతతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడంలో సహాయపడింది. బెనీవాల్ను బలీయమైన శక్తిగా మార్చింది. ఆర్ఎల్పీ 2018 ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి జాట్ల కోటాలోని అన్ని స్థానాలతో సహా 100 సీట్లకు పైగా పోటీ చేయాలని యోచిస్తోంది. అలాగే హర్యానాలోని బీజేపీ సంకీర్ణంలో మిత్రపక్షమైన జననాయక్ జనతా పార్టీ ఎన్నికల పోటీని మరింత రాజేసింది. జాట్ ఐకాన్ మాజీ డిప్యూటీ పీఎం దేవీలాల్ వారసత్వంతో జేజేపీ దాదాపు 30 స్థానంలో పోటీ చేయాలని, జాట్ ఓట్ల కోసం పోరును మరింత క్లిష్టతరం చేయాలని యోచిస్తోంది. అయితే చారిత్రక సంబంధంతో జాట్ కమ్యూనిటీలో కాంగ్రెస్ కు బలమైన పునాది ఉంది. కానీ ఇటీవలి దశాబ్దాల్లో బీజేపీ ప్రవేశించినప్పటికీ ప్రస్తుతం ఆర్ఎల్పీ జాట్ ఓటులో ప్రధాన పోటీదారుగా మారింది. ఇక ఎన్నికలకు కేవలం 1 నెల మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు తమ కులాల లెక్కలను చక్కగా ట్యూన్ చేస్తున్నాయి. అయితే ఈ లెక్కల్లో జాట్లు ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు జాట్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది అస్పష్టంగా ఉంది. అయితే జాట్ల ఓటు కోసం జరిగే పోరు రాజస్థాన్ ఎన్నికల పోరులో అత్యంత ప్రభావితం చేసే అంశాలలో ఒకటిగా ఉంది. జాట్ ఓట్ల తర్వాత అధికంగా ప్రభావితం చేసేది రాజ్పుత్లు. రాష్ట్ర జనాభాలో 6%, వీరికి 17 స్థానాలు ఉన్నాయి. తర్వాత తూర్పు రాజస్థాన్లోని దాదాపు 30 నుండి 35 సీట్లలో గుర్జర్ కమ్యూనిటీ తదుపరి స్థానంలో ఉంటుంది. వీళ్లు సాంప్రదాయకంగా బీజేపీ ఓటర్లు. అయితే తమ నాయకుడు సచిన్ పైలట్ కు విధేయత చూపడం వల్ల కాంగ్రెస్ ఓటుగా మారారు. ఇక దౌసా, కరౌలి, హిందౌన్, టోంక్లతో సహా కనీసం 30 స్థానాల్లో గుజ్జర్ల ప్రభావం ఉంది.
అయితే మరో బలమైన సామాజిక వర్గం మీనాలతో పాటు గుజ్జర్లు కలిసి రాష్ట్ర జనాభాలో 13% ఉన్నారు. మీనాలు కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో 4 ప్రధాన కమ్యూనిటీలైన రాజ్పుత్లు, జాట్లు, మీనాలు, గుజ్జర్ల తరువాత రాజస్థాన్లో షెడ్యూల్ కులాల జనాభా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది. గంగానగర్, హనుమాన్గఢ్, బికనేర్ వంటి జిల్లాలు ఉన్న ఉత్తర రాజస్థాన్లో ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. పశ్చిమ, మధ్య రాజస్థాన్లో కూడా గణనీయమైన ఎస్సీ జనాభా, ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. ఉదయపూర్, దుంగర్పూర్, బన్స్వారా వంటి జిల్లాలున్న దక్షిణ రాజస్థాన్లో ఎస్సీ ప్రజలు చాలా తక్కువ. ఇక్కడ 35 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 2 మాత్రమే ఎస్సీలకు రిజర్వ్డ్ ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగలు ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు సమీకరించగలిగింది. 2008 నుండి ఈ స్థానాల్లో ప్రతి ఎన్నికల్లో బీజేపీకి కనీసం 35% ఓట్లు వచ్చాయి. 2019లో 59% ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీట్లు, ఓట్ల పరంగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పుడు ఈ స్థానాల్లో బీజేపీకి కేవలం 1.57% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2009 లోక్సభ ఎన్నికల్లో మినహా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పుడల్లా మార్జిన్ స్వల్పంగానే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే బీజేపీ నాయకత్వం వహించినప్పుడల్లా ఈ ప్రాంతాల్లో భారీ ఆధిక్యాన్ని కొనసాగించడం విశేషం. ఉదాహరణకు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పై 17% ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇది 15 సంవత్సరాల్లో అతి తక్కువ ఆధిక్యం. అలాగే 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ పార్టీ దాదాపు 25% ఓట్ల ఆధిక్యాన్ని పొంది, దీంతో ఆయా ప్రాంతాల్లో బీజేపీ తన పునాదిని పటిష్టం చేసుకోగలిగిందని అర్థమవుతోంది. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల కారణంగా లెక్కల్లో మార్పు వస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. రాజస్థాన్ రణరంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు కొన్ని ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అంతర్గత ఇబ్బందుల నుండి బయటపడడంపై కసరత్తులు చేస్తున్నాయి. బీజేపీ రాజస్థాన్లో ట్రెండ్ను నమ్ముకోగా, కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్ని వైపుల నుండి పావులు కదుపుతోంది. రాజస్థాన్ రాజకీయాల్లో ఒక పాత సామెత ఉంది. మేవార్లో ఎవరు గెలిచినా రాష్ట్రాన్ని వారు గెలుస్తారు అని. అయితే 2018లో ఆ ధోరణి అనూహ్యంగా మారిపోయింది. మేవార్లో బలంగా ఉన్న బీజేపీని ఓడించి కాంగ్రెస్ 100 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కానీ ప్రధానమైన 5 లోక్సభలైన బన్స్వారా, దుంగార్పర్, ఉదయ్పూర్, రాజ్సమంద్, చిత్తోర్గఢ్, భిల్వారా నియోజకవర్గాలను కైవసం చేసుకోవడంలో విఫలమైంది. మేవార్ ప్రాంతం దక్షిణ రాజస్థాన్లోని 7 జిల్లాలను కలిగి ఉంది. 2018లో 28 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 15 సీట్లు గెలుచుకోగా, ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ క్లిక్ అవడంలో కాంగ్రెస్ విఫలమైనప్పటికీ బీజేపీ కూడా గెలవకపోవడం విశేషం. గత ఎన్నికల్లో రాజ్పుతుల ఆధిపత్యం ఉన్న మేవార్లో దీపికా పదుకునే నటించిన మొదటి మార్పుగా విశ్లేషకులు భావించారు. సరిగ్గా ఇలాంటి పరిణామమే ఇప్పుడు జరుగుతుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు కూడా దండిగానే ఉన్నాయి. మహిళలపై పెరిగిన నేరాలు, వరుస పరీక్షా పత్రాల లీకులతో కాంగ్రెస్ చిక్కుకుపోయింది. రాజస్థాన్లోని 2 కీలక ఓటు బ్యాంకులైన మహిళలు, యువ ఓటర్లు కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందారనే అభిప్రాయం ఉంది. అయితే ఈ పరిస్థితిని బీజేపీ తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటుందేమో అనుకుంటే కాషాయ పార్టీలో కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయిందని అంటున్నారు నిపుణులు. మాజీ సీఎం వసుంధరా రాజేను పక్కన పెట్టినప్పటికీ రాజస్థాన్లో బీజేపీకి అత్యంత బలీయమైన లీడర్ రాజే తప్ప మరొకరు కనిపించట్లేదనే భావన ఉంది. మరోవైపు 72 ఏళ్ల వయసులో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఇది ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రత్యక్ష పోరు మాత్రమే కాదు, ఇద్దరు నేతలకు సొంత పార్టీల్లోనూ ప్రత్యర్థులు ఉన్నారు.
అశోక్ గెహ్లోట్ తన పార్టీలోనే ప్రత్యర్థి అయిన సచిన్ పైలట్ గురించి ఆందోళన చెందుతుండగా, వసుంధరా రాజే కూడా పార్టీలో ప్రత్యర్థిగా ఉన్న దియా కుమారి గురించి ఆందోళన చెందుతుంది. అయితే దియా కుమారి వసుంధరా రాజేను తన గురువుగా భావిస్తున్నానని అంటారు. అందులో ఎలాంటి మార్పు లేదని అంటారు. మరోవైపు 2020లో సచిన్ పైలట్ 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసినా చర్యలు తీసుకోనందుకు నిరాహార దీక్షకు కూర్చోవలసి వచ్చింది. నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేసిన ఈ తిరుగుబాటు ప్రభావం ఇంకా రాష్ట్రంలో కనిపిస్తూనే ఉంది. ఇక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక అంశాలు కూడా పోలింగ్ పై ప్రభావం చూపనున్నాయి. రాజస్థాన్ పరీక్షా పేపర్ లీక్లు దాదాపు ఆనవాయితీగా మారాయి. కనీసం 14 సందర్భాల్లో జరిగిన పరీక్షా పత్రాలు లీకు దాదాపు 1 కోటి మంది యువకులపై ప్రభావం చూపాయి. కాగా ఈ ఎన్నికల్లో మొదటిసారిగా 48.92 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తుండగా వారి ఆగ్రహం కాంగ్రెస్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే సందేహాలు పెరిగాయి. ఇక రాష్ట్రంలో మహిళలపై నేరాలు పునరావృతం అవడం పెద్ద సమస్యగా మారింది. రాజస్థాన్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 33,000 కేసులు ఉన్నాయని ఈ జులైలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. అయితే దీనిపై గాంధీ కుటుంబం మౌనంగానే ఉంది. ఒక్క రాజస్థాన్లోనే 54 నెలల్లో 10 లక్షలకు పైగా సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి ఓటు వేయాల్సిన 2.51 కోట్ల మంది మహిళా ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదు. వీటితో పాటు కాంగ్రెస్ ఇంకొందరు పోటీదారుల్ని ఎదుర్కోవాల్సి ఉంది. అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం పార్టీ. ఇది ముస్లిం ప్రాబల్యం ఉన్న 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఉంచే అవకాశం ఉంది. 2018లో కాంగ్రెస్ 18 గెలుచుకోవడం వల్ల ధీమాతో ఉంది. ఇకపోతే రాజస్థాన్లోని మొత్తం 200 స్థానాల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అలాగే దక్షిణ రాజస్థాన్లోని గిరిజన బెల్ట్లో భారత ఆదివాసీ పార్టీ బీఏపీ ప్రభావం చూపే అవకాశమూ లేకపోలేదు. అక్కడ బీఏపీ కాంగ్రెస్ బీజేపీలకు సవాల్ విసిరింది. ఇక రాష్ట్రంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా నాయకత్వం వహించే ఛాయలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లోట్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు, బీహార్లో నిర్వహించిన కులగణన తరహాలో కులాల సర్వేను ప్రకటించడం కాంగ్రెస్ కు ప్లస్ అయింది. ఓబీసీ ఓట్లను ఆకర్షించే లక్ష్యంతో ఈ చర్యను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పలువురు సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి యువ నేతలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఈ మార్పు రాజస్థాన్ ప్రజలు ఆశించిందే కనుక ఫలితాలు సానుకూలంగా ఉంటాయని అనుకుంటున్నారు. ఇక రాజస్థాన్లో బీజేపీకి పట్టం కట్టాలనే పట్టుదలతో ప్రధానమంత్రి మోడీ ఈ ఏడాదిలో 11 సార్లు, గత 4 నెలల్లో 9 సార్లు రాష్ట్రాన్ని సందర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అవినీతిపై సీఎం గెహ్లోట్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ఎత్తిచూపారు. అయితే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెంచడానికి రాహత్ వాలీ సర్కార్, రిలీఫ్ అందించే ప్రభుత్వం అనే పోల్ నినాదంతో ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం ప్రతి ఇంటికి 500 రూపాయల చొప్పున సబ్సిడీతో వంట గ్యాస్ సిలిండర్ వంటి అనేక సోషల్ సెక్యూరిటీ పథకాలను ప్రకటించింది. పేద కుటుంబాలకు ఉచిత రేషన్, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల చిరంజీవి ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత మొబైల్ ఫోన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ వంటివి ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పై ఆసక్తిని పెంచాయి. కొన్ని అంచనాల ప్రకారం సంక్షేమం కోసమే రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ ఏడాదికి 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే రాజస్థాన్లో కాంగ్రెస్ కు పట్టం కడుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.